హాయ్ అండి. అందరికీ హరే కృష్ణ. ఈరోజైతే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పులిహోర ప్రీమిక్స్ అండి. మనం హడావుడిగా ఏదైనా ప్రయాణం ఉన్నా, బయటికి వెళ్ళే పని ఉన్నా, లేదంటే కర్రీ చేయడానికి ఉన్న కూరగాయలు అవి రెడీగా లేకపోయినా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఉన్నదనుకోండి, రెడీగా వెంటనే కలిపేసుకోవచ్చండి. రైస్ వండుకున్నామంటే ఇంకా పులిహోర రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్దండి. మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. పోపులు కూడా వేపేసిన బాక్స్లో పెట్టుకోవచ్చు. ఏం కావాలో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ. తర్వాత పులుసు కూడా మనం సాల్ట్ అవి సరిపడగా వేసుకుంటే ఉడకబెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి, పాడైపోదాం. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే కలిపేసుకోవచ్చండి. అన్నం ఎక్కువ మిగిలిపోయింది అనుకోండి, నైటే పులుసు కలిపేసి చెట్టేసుకుంటే అన్నానికి బాగా పులుపు కారం ఉప్పు అన్నీ పెట్టేసి ఉంటాయండి. మార్నింగ్ లేసి తాలింపులు కలిపేసుకోవచ్చు. రెడీగా ఉంటాయి కదండి. చాలా ఈజీగా అయిపోతుందని మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం అయితే పులిహోర తాలింపులు అన్నీ మీకు తెలిసినాయి కదండి. అన్నీ పోపు వేపేసుకోవాలండి. మనకి దీనికైతే అండి నువ్వుల నూనె బాగుంటుందండి. లేదంటే నెక్స్ట్ ఛాన్స్ మనకి వేరుశెనగ నూనె కూడా బాగుంటుందండి. అది గానుగ దగ్గర తెచ్చిన నూనె వాడాలండి. వేరే నూనెలు వాడితే ఆ టేస్ట్ రాదండి. నేనైతే నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనె రెండే వాడతానండి. తర్వాత మీ ఇష్టం. కానీ తర్వాత పులుసు కూడా అండి, చింతపండు వేడి నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టి ఒక 10 నిమిషాలు నానిన తర్వాత పులుసు పిసితే ఈజీగా అయిపోద్ది. పులుసు చిక్కగా తీసుకున్న పులుసు అండి గ్యాస్ మీద పెట్టి ఉడకబెట్టాలి. సిమ్లో ఉంచాలండి. హైలో పెడితే అడుగంట వేస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడకబెట్టాలండి. బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికిన తర్వాత గ్యాస్ కట్టేసి రూమ్ టెంపరేచర్ చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత అప్పుడు గాజు సీసాలు వేసుకోవాలి. అలా అయితేనే మీకు నిల్వ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వద్దో కామెంట్లో తెలియజేయండి. హరే కృష్ణ.